హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు అయితే నేను సికింద్రాబాద్ శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్ పార్క్ లైన్లో ఉన్నాను. ఇక్కడ ఏంటంటే ఎంబ్రాయిడరీ మిషన్స్ అనమాట. ముఖ్యంగా మనందరికీ చాలా ఇష్టం కదా. అంటే లైక్ ఎలాంటి కైండ్ ఆఫ్ డిజైన్స్ చేసుకోవచ్చు డ్రెస్సెస్ మీద అనేది మనకి చాలా ఉంటుంది. అదే మిషన్ మన ఇంట్లో ఉంటే, లేదంటే అదే మిషన్ మనకు తెలిసిన షాప్స్లో ఉంటే మనకి కావాల్సిన డిజైన్స్ అన్నీ కూడా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. సో ఈరోజు అయితే మాత్రం నాతో పాటు భరత్ మేనేజర్ గారు ఉన్నారు. తన ద్వారా అంటే ఇలాంటి డిఫరెన్సెస్ ఒక్కొక్క మిషన్కి ఏంటేంటి వేరియేషన్స్, టోటల్ స్పెషల్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. హాయ్ భరత్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. ఎస్, మాకైతే ఇక్కడ ఎంబ్రాయిడరీ మిషన్స్ కనిపించేస్తున్నాయి. ఫస్ట్ బేసిక్ మోడల్తో స్టార్ట్ చేసేద్దాం. ఎస్ మేడం, మా దగ్గర ఉండేది బేసిక్ మోడల్ ఇక్కడ నుండే ఉందండి. ఓకే, ఇది నేను చెప్తాను. ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే మనకు 5.5 lakhs వరకు కూడా ఉంటాయండి. 2.4 lakhs నుండి. ప్లస్ ఇలాగే మనకేంటంటే ఇప్పుడు ఆఫర్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర. అది టోటల్గా వీడియో ఎండ్ వరకు చూస్తే అది నేను ఆఫర్ కూడా చెప్తాను. కంప్లీట్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎలా ఉంటుందని. ఇది 2,40,000 ఉంటుందండి యూమీ ఎంబ్రాయిడరీ మిషన్, బేసిక్ మోడల్. ఇది దీంట్లో ఫ్రేమ్ సైజ్ వచ్చేసి 14 inches by 8 inches వస్తుంది. కంప్లీట్గా 9 needles వస్తాయండి దీంట్లో. 9 needles వస్తాయి. ఇప్పుడు ఏదైతే కస్టమర్స్ బ్లౌజ్ ఎంబ్రాయిడరీ చేసుకుందాము, మార్కెట్లో ఇప్పుడు ఎక్కువ ట్రెండ్గా నడుస్తుంది, అంటే మగ్గానికి ఆల్టర్నేట్గా నడుస్తుందండి. అయితే దీంట్లో వచ్చేసి మనకేంటంటే హాఫ్ ఆఫ్ నెక్ వస్తుంది. కంప్లీట్గా మనకు సింగిల్ నీడిల్ కస్టమర్స్ ఎవరైతే తీసుకునే వాళ్ళు ఉంటారో ఆ మెషిన్స్ కాకుండా దాంట్లో ఏంటంటే మనకు సింగిల్ నీడిల్లో ప్రతిసారి థ్రెడ్ చేంజ్ చేయడం కానివ్వండి, మళ్ళీ జరీ రాకపోవడము, మళ్ళీ కాస్ట్ కూడా దీని రేంజ్లోనే ఉంటుందండి దాంది కూడా. అయితే కస్టమర్స్ దానికి వెళ్ళే బదులు మనకు 2,40,000 రేంజ్లోనే విత్ 9 needleతో పాటు కంప్లీట్గా జరీ వచ్చేటట్లు కమర్షియల్ మెషిన్ అండి. ఇది 2,40,000లోనే కమర్షియల్ మెషిన్ వస్తుంది. అంటే కమర్షియల్ అనగానే మనకి ఏంటంటే కస్టమర్కి సర్వీస్ మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువ ఉంటుంది దీంట్లో. ఇంకొకటి వచ్చేసి మనకు 24 hours అయినా సరే ఈ మెషిన్ ఆన్ చేసుకొని పెట్టుకున్నా కూడా ప్రాబ్లం అనేది ఉండదండి. డైలీ 2 blouses వరకు అయితే ఈజీగా వేసుకోవచ్చు, 10 to 12 hours వరకులో. ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో బిజినెస్ చేద్దాము స్టార్టింగ్లో, అంటే వాళ్ళకి ఏది అంటే వర్క్ చేయలేకపోతున్నారు, ఇంట్లో ఉండి వేరే వర్క్ చేయడానికి కుదరదు, టైం ఉన్నప్పుడు ఏంటంటే మేము ఏదైనా ఒకటి ఎర్నింగ్స్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు లేడీస్ ఎవరైతే ఉంటారో ఇలాంటి మషిన్స్ పెట్టుకొని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అండి. ఈజీగా డైలీ 1 నుండి 2 ఈజీగా బ్లౌజెస్ అనేది మార్కెట్లో రిక్వైర్మెంట్ ఉంటుంది, వస్తారండి కంపల్సరీగా. డైలీ ఒక 2 blouses చేసుకున్న మినిమం బేసిక్ అనేది 800 నుంచి 1000 rupees వరకు ఒక బ్లౌజ్ డిజైన్కి ఛార్జ్ చేస్తారండి. ఒక 2 blouses వేసుకున్న 2,000 rupees వరకు వాళ్ళు ఈజీగా సంపాదించుకోవచ్చు. ఓకే, అవునండి. అయితే ఇది మనకు బేసిక్ మోడల్లో 9 needle మెషిన్ ఉందండి. అలాగే దీని తర్వాత ఇంకొక మోడల్ కూడా ఉంటుంది 3,40,000 రేంజ్లో. ఆ మిషన్ కూడా నేను చూపిస్తాను, దాని ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తానండి, ఆ వర్క్ అనేది ఎలా వస్తుంది దాంట్లో కూడా. సో సార్ ఇది సెకండ్ మోడల్. ఇది సెకండ్ మోడల్ ఉంటుందండి. ఇందాక చెప్పాను కదా హాఫ్ ఆఫ్ నెక్ వస్తుంది మిషన్ అని. ఇది వచ్చేసి మనకు సెకండ్ మోడల్ ఉంటుంది. దీంట్లో కంప్లీట్గా బ్యాక్ నెక్ అనేది అయిపోతుందండి. దీంట్లో నుంచి ఇక్కడ ఈ మోడల్ నుండి మనకి ఏంటంటే కంప్లీట్గా 12 needles వస్తాయి. బ్లౌజ్లో 12 needles మనకి ఈ మెషిన్లో 12 needles వస్తాయి. కంప్లీట్గా బ్యాక్ నెక్ అనేది ఒకేసారి అయిపోతుంది. ఇంకొకటి ఇప్పుడు ఏదైతే మిషన్స్ నేను చెప్తున్నానో కంప్లీట్ ఆ మిషన్స్లలో ఏంటంటే మనం మిర్రర్ వర్క్ కూడా చేసుకోవచ్చు అండి, జరీ వర్క్ అనేది కూడా వస్తుంది ఇందులో. ప్రతి ఒక్క మోడల్లో ఇప్పుడు నేను చెప్పే మోడల్స్ అన్నింటిలో జరీ అనేది కంప్లీట్గా వస్తుందండి. మిర్రర్ వర్క్ కూడా చేసుకోవచ్చు, లైక్ థ్రెడ్ వర్క్ అయితే కామన్ అండి. అయితే దీంట్లో వచ్చేసి మనకు 12 needles ఉంటుంది. యూమీ మెషిన్స్లో ఈ బ్రాండ్లో ప్రతి ఒక్క మోడల్కి 10 inches టచ్ డిస్ప్లే వస్తుందండి. దీని ఫ్రేమ్ సైజ్ వచ్చేసి 12 inches by 16 inches ఉంటుందండి. 12 by 16లో మనకు కంప్లీట్గా బ్యాక్ నెక్ అయిపోతుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకు 3,40,000 ఉంటుందండి. 3,40,000 ఉంటుంది. దీంట్లో కూడా మనము డైలీ 2 to 3 blouses వరకు చేసుకోవచ్చు అండి. అలాగే ఇంకొక మోడల్ కూడా ఉంటుంది 4.4 lakhs మోడల్, అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ మోడల్ ఉంటుందండి దీంట్లో. అయితే ఇది మనకు థర్డ్ మోడల్ ఉంటుందండి. దీంట్లో వచ్చేసి మనకు 16 by 32 inches ఫ్రేమ్ సైజ్ వస్తుంది. ఇది 4.4 lakhs మెషిన్ కాస్ట్ వచ్చేసి. మళ్ళీ దీంట్లో 2 frames వస్తాయండి. 16 by 24 ఫ్రేమ్ సైజ్ కూడా వస్తుంది, అలాగే 16 by 32 ఫ్రేమ్ సైజ్ కూడా వస్తుంది. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకు దీంట్లో వర్క్ ఏంటంటే కంప్లీట్గా ఆల్ ఓవర్ బ్యాక్ అనేది అయిపోతుందండి. ఇప్పుడు బ్రైడల్ డిజైన్స్ ఉంటాయి, పెళ్లి కూతురువి అంటే డిజైన్స్ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ బ్యాక్ అనేది ఉంటుంది. ఈ మెషిన్లో ఏంటంటే కంప్లీట్గా మనం ఆల్ ఓవర్ బ్యాక్ అనేది ఒకేసారి చేసుకోవచ్చు అండి. అయితే కంప్లీట్గా ఆల్ ఓవర్ బ్యాక్ నెక్ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ సేమ్ దీంట్లో కూడా జరీ అనేది వాడుకోవచ్చు అండి.
1630 to 16/24 2 ఫ్రేమ్స్తో పాటు ఇది కంప్లీట్గా మషిన్ వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 4,40,000 వరకు పడుతుందండి. ఇది 4,40,000 వరకు వస్తుంది. దీనికైనా సరే సేమ్ మనకు 12 నీడిల్సే వస్తుంది. 10 ఇంచెస్ది టచ్ డిస్ప్లే అనేది కూడా వస్తుందండి దీంట్లో. కాకపోతే దీంట్లో 2 ఫ్రేమ్స్ అనేది 2 ఫ్రేమ్స్ వస్తాయండి అడిషనల్గా. అండ్ నాకు ఇంకొక డౌట్ అంటే మిషన్స్ మనం పర్చేస్ చేస్తాం కదా, మనకి ఏంటంటే ఇది ఎలా సెటప్ చేసుకోవాలి ఏంటి ఎవ్రీథింగ్ అనేది ఒక ట్రైనింగ్ ఉంటుంది కదా, ట్రైనింగ్ మీరు మిషన్ పర్చేస్ చేసిన తర్వాత ప్రొవైడ్ చేస్తారు? అయితే ఎలా ఉంటుందంటే కస్టమర్స్ వచ్చేసి మా దగ్గర ఇక్కడ ఆఫీస్కి రావచ్చండి. అంటే ఇప్పుడు మనది హైదరాబాద్ బ్రాంచ్ కాబట్టి సికింద్రాబాద్లో నియర్ బై ఏరియాస్ ఉన్న వాళ్ళు కస్టమర్స్ వచ్చేసి హైదరాబాద్ బ్రాంచ్కి రావచ్చు. అవునండి, ఇక్కడ ఈ బ్రాంచ్కి రావచ్చు. లేదు కస్టమర్స్ ఏంటంటే ఇప్పుడు ఏపీ సైడ్ ఉన్నారు, లేదంటే కర్ణాటక సైడ్ ఉన్నారు. ఈ ఏరియాస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏపీ సైడ్ ఏంటంటే మన గుంటూరులో బ్రాంచ్ ఉందండి. గుంటూరులో బ్రాంచ్ ఉంది. అక్కడ ఏదైతే నేను ఇప్పుడు మోడల్స్ చూపిస్తున్నానో అక్కడ ఆ బ్రాంచ్లో కూడా మిషన్స్ ఉంటాయండి. ఇవి డెమోస్ ఉంటాయి, లైవ్ డెమోస్. లేదు బెంగళూరులో ఉన్న వాళ్ళు కస్టమర్స్ ఎవరైనా ఉన్నారు అక్కడ నియర్ బై ఏరియాస్లో ఉంటే మన బెంగళూరులో రాజాజీ నగర్లో ఉంది. నేను అది కూడా అడ్రస్ మీకు కస్టమర్స్కి ఇస్తానండి డిస్క్రిప్షన్లో. అది ఒకసారి చూస్తే వాళ్ళకు కూడా ఐడియా వస్తుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళు విజిట్ చేసి అక్కడైనా సరే మషిన్స్ చూడొచ్చు. అయితే మీరు ఒకటి అడిగారు, ఇప్పుడు ట్రైనింగ్ ఎలా ఉంటుంది, మషిన్ మళ్ళీ బిఫోర్ పర్చేజ్ ఉంటుందా ఆఫ్టర్ పర్చేజ్ ఉంటుందా అంటే కస్టమర్స్ అక్కడ చూసిన తర్వాత లైక్ మా దగ్గరైనా ఆ బ్రాంచ్లో అయినా సరే చూసిన తర్వాత వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంది, మేము ముందే పేమెంట్ చేయకముందే మెషిన్ గురించి మేము ట్రైనింగ్ తీసుకుంటాము, ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే మేము పర్చేజ్ చేసుకుంటాం అనేది అలాంటిది ఏమైనా డౌట్ ఉంది అంటే కస్టమర్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే బుకింగ్ చేసుకోవచ్చు అండి. ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది, దానికి ఏం పేయబుల్ ఉండదు. ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళు 1 డే నేర్చుకుంటారా 1 వీక్ వరకు నేర్చుకుంటారా కస్టమర్ మీద డిపెండ్ ఉంటుంది. లేదు కస్టమర్కి ఏంటంటే చూడగానే అర్థమైపోతుందండి, అసలు చాలా ఈజీ ఉంటుంది. ఇప్పుడు లైక్ కీప్యాడ్ ఫోన్ కూడా యూజ్ చేసే కస్టమర్ అయినా సరే ఈ మెషిన్ ఆపరేట్ చేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది, చాలా ఈజీ ఉంటుందండి. అవునండి. ఇంకొకటి కీప్యాడ్ డిస్ప్లే అంటే కీప్యాడ్ మొబైల్ అయినా సరే యూజ్ చేయాలంటే వాళ్ళకి కొద్దిగా కష్టం అనిపించచ్చు. ఇది ఇంకా ఈజీ ఉంటుంది, అంత ఈజీ ప్రాసెస్ ఉంటుంది. అంటే మిషన్ తీసుకున్న తర్వాత కూడా డెలివరీ అయిపోయాక లైక్ అది కస్టమర్ తీసుకెళ్తారా మషిన్ లేదు మేమే పంపించాలా అనేది అది డిపెండ్ ఉంటుంది. కస్టమర్ ఒకవేళ మమ్మల్ని పంపిమంటే మేము మెషిన్ పంపిస్తాము. మా టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్టాఫ్ వెళ్తారండి మషిన్తో పాటు తీసుకెళ్ళి కంప్లీట్గా ఇన్స్టాలేషన్ చేస్తారు. అక్కడ కస్టమర్ దగ్గర కంప్లీట్గా ఇన్స్టాలేషన్ చేసి కస్టమర్కి అర్థమయ్యేటట్టు కంప్లీట్గా 1 డే ట్రైనింగ్ ఉంటుంది. 1 డే వరకు ట్రైనింగ్ ఇస్తాం. అంతలోపు కస్టమర్కి అనేది అర్థం అయిపోతుందండి. హాఫ్ డేలోనే ఈజీగా నేర్చేసుకుంటారు. 1 డే ఉండేసరికి ఏంటంటే కస్టమర్ కూడా ప్రాక్టీస్ చేసుకొని మాకు కాన్ఫిడెంట్ రావాలి. కస్టమర్ ఓకే మేము నేర్చుకున్నాము అని అంతవరకు చెప్పేంత వరకు మేము అక్కడనే ఉంటాము. లేదు కస్టమర్కి అర్థం కాలేదు అన్నా కూడా మళ్ళీ ఒక రోజు ఉండి నెక్స్ట్ డే మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చేసి వస్తారండి. లైక్ ఇప్పుడు ఇది ట్రైనింగ్ ప్రాసెస్ ఉంటుందండి. కస్టమర్ బిఫోర్ పర్చేజ్ అయినా సరే ఆఫ్టర్ పర్చేజ్ అయినా సరే ఎంతవరకు నేర్చుకుని మనకి ఓకే అని సాటిస్ఫైడ్ అయినంత వరకు అయితే మీరు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇది సర్వీసెస్ అనేది ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ రిలేటెడ్ కానివ్వచ్చు, లేదు అంటే టెక్నికల్లీ ఏదైనా సర్వీస్ చేయాలి అంటే కనుక మీరే ప్రొవైడ్ చేస్తారా? లేదు అంటే ఏ మిషన్స్ రిలేటెడ్ ఉన్నా కూడా వాళ్ళైనా చేసుకోవచ్చా? వీటికి ఏమైనా సపరేట్ సర్వీసింగ్ బ్రాంచెస్ ఉంటాయా? అయితే సర్వీస్ బ్రాంచెస్ అనేది దేనికి ఉండవండి. ఇప్పుడు మేము సేల్ చేస్తున్నాం కాబట్టి సర్వీస్ ఇచ్చే బాధ్యత మాదే ఉంటుంది. ఓకే, ఆల్ ఓవర్ ఇండియాలో యూమి ఎంబ్రాయిడరీ మిషన్స్ ఏదైతే ఉందో అది సప్లై చేసేది మేమే అండి. యూమి ఎంబ్రాయిడరీ మిషన్స్ లేదండి, ఇంపోర్టెడ్ మిషన్ ఉంటుంది. జపాన్ కంపెనీది, జపాన్ టెక్నాలజీ మిషన్స్ ఉంటాయండి. ఇంపోర్టెడ్ మిషన్ ఉంటుంది. అయితే ఇది ఆల్ ఓవర్ ఇండియాలో డీలర్ సప్లయర్ అనేది మేమే అండి. ఆల్రెడీ మేము డీలర్షిప్స్ కూడా ఇచ్చాము, మా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు సర్వీస్ ఏదైతే మీరు అంటున్నారో మీరు అడిగినట్టు సర్వీస్ కూడా మాదే ఉంటుందండి. ఇప్పుడు కస్టమర్ ఒకసారి మెషిన్ తీసుకున్న తర్వాత ఏదైనా చిన్నవి ఏదైతే కామన్గా ట్రబుల్స్ ఇస్తున్నాయి లేదంటే ఏదైనా ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది కమర్షియల్ మెషిన్ కాబట్టి ప్రాబ్లం రాదు. ఇన్ కేస్ వచ్చినా కూడా కస్టమర్కి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది. ఫోన్లో మాట్లాడవచ్చు, వీడియో కాల్ చేసి అయినా సరే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కస్టమర్ చేసుకునేటట్లనే ఉంటుంది. లేదు కస్టమర్కి ఇబ్బంది అవుతుంది, మాకే తెలుస్తుంది అంటే కస్టమర్ చేసుకోలేరు, మేము ఒకసారి విజిట్ అవ్వాల్సింది అని అనుకున్నప్పుడు మా టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్తారండి. 24 అవర్స్లో అబ్బాయి అక్కడ ఉంటాడు. నాన్ లోకల్ అయితే సేమ్ అవర్స్లోనే మనకు సర్వీస్ అనేది అయిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్ బ్రాంచ్ నుంచి ఇక్కడ ఈ నియర్ బై ఉన్న వాళ్ళు ఏంటంటే విత్ ఇన్ అవర్స్లోనే సర్వీస్ అనేది కంప్లీట్ చేస్తాము. నాన్ లోకల్ ఉన్నా కూడా 24 అవర్స్లో అబ్బాయి అక్కడైతే ఉంటాడండి. సర్వీస్ అనేది మీకు 1 డేలోనే
ఫినిష్ చేస్తాము ఏది ఉన్నా కూడా. దానికి సపరేట్ చార్జెస్ ఏమైనా ఉంటాయా? ఫ్రీ ఉంటుంది, 1 year వరకు వారంటీ వస్తుంది. కంప్లీట్గా మషిన్ తీసుకున్న డేట్ నుండి 1 year వరకు అయితే వారంటీ వస్తుంది. లైక్ ఇప్పుడు మషిన్లో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా, ఏ పార్ట్ ప్రాబ్లం వచ్చినా కూడా ఆ పార్ట్ అనేది మేము రిప్లేస్మెంట్ చేస్తామండి. ఈవెన్ మదర్ బోర్డ్ అయినా సరే, ఎలక్ట్రిక్ పార్ట్, వైరింగ్ పార్ట్ ఏది ఉన్నా కూడా. ఇప్పుడు బయట అవుట్ సైడ్ అయితే మనకు ఏ పార్ట్ అనేది డ్యామేజ్ అనేది, సర్వీస్ అనేది ఉండదు. ఎందుకంటే ఇది కమర్షియల్ స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి దానికి ఏం ప్రాబ్లం రాదు. మషిన్కి అసలు ప్రాబ్లం అనేది ఉండదు. కమర్షియల్ మషిన్ స్టాండర్డ్ మోడల్ కాబట్టి ప్రాబ్లం ఏమైనా వస్తే మేము వస్తాం, వచ్చి సర్వీస్ అనేది మేము అక్కడ ఇస్తామండి. 1 year వరకు ఫ్రీ ఉంటుంది సర్వీస్ అనేది. టీఏడిఏ కస్టమర్ ఇవ్వాల్సి వస్తుంది. 1 year వరకు అయితే ఫ్రీ సర్వీస్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాం. సూపర్. అండ్ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే అండి, ఈ మిషన్ ఇప్పుడు మీరు కాకుండా చాలా వరకు ఇంకా ఇలాంటి స్టిచ్చింగ్ మిషన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఏమైనా సర్వీస్ చేసే టెక్నాలజీ వాళ్ళకు ఉంటుందా? అంటే ఇప్పుడు కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కస్టమర్స్ ఎవరైతే ఉంటారో, అలా టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, వాళ్ళు చేసుకోగలుగుతారంటే, ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు మీకు, అంటే వీడియో కాల్ చేసైనా సరే మేము చెప్తామని అన్నాం కదా. టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈజీగా చేసుకుంటారండి. మాకు తెలుస్తుంది ఫస్ట్ డెమోకి ఎప్పుడైతే మేము వెళ్తామో ఆల్మోస్ట్ వాళ్ళు అక్కడ ఉంటారు మషిన్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు. ఎందుకంటే మేము ట్రైనింగ్ కస్టమర్కి ఇస్తూ ఉంటే వాళ్ళు చూస్తూ ఉంటారు, అంటే ఇది ఎలా ఉంది ఏందనేది, మళ్ళీ దీని ప్రాసెస్ ఎలా ఉంది, దీని రన్నింగ్ కెపాసిటీ ఎలా ఉంది, అదంతా చూస్తారు కాబట్టి వాళ్ళకి అర్థం అవుతుందండి. చిన్నగా బేసిక్ ఏదైతే కస్టమర్ చేసుకోగలుగుతారో, మేము రాకుండా వాళ్ళు చేసుకోగలుగుతారో అంతవరకు మేము సర్వీస్ నాలెడ్జ్ అనేది కూడా మేము ఇస్తామండి కస్టమర్కి. నేను ఎందుకు అడిగానంటే, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉంది, మిడిల్లో ఆగింది అంటే అప్పటికప్పుడు వాళ్ళు చేసుకోలేకపోయినా అక్కడ లోకల్ సర్వీసెస్ ఎవరైనా ఉంటే వాళ్ళు చేస్తారు. అవునండి. ఇప్పుడు ఇది జపాన్ టెక్నాలజీ అంటున్నారు కాబట్టి. అయితే ఇందాక మీరు అడిగారు మేడం, అంటే జపాన్ టెక్నాలజీ మిషన్ ఉంది కదా, మళ్ళీ సర్వీస్ ఎలా ఉంటుంది, నియర్ బై లోకల్ ఎవరైనా ఉంటారా టెక్నీషియన్స్ అని అన్నారు కదా. ఇప్పుడు ఈవెన్ తెలంగాణలో ఏ కస్టమర్ అయినా సరే, ఇప్పుడు కరీంనగర్, మళ్ళీ వరంగల్ సైడ్ కానివ్వండి, ఇటు సంగారెడ్డి, అంటే నియర్ బై డిస్ట్రిక్ట్స్ ఏది ఉన్నా కూడా తెలంగాణ నుంచి మనకి ఇక్కడ హైదరాబాద్ బ్రాంచ్ నుంచే వెళ్ళిపోతారండి. నియర్ బై ఉంటుంది, ఏది ఉన్నా కూడా మనకు 1 dayలో రీచ్ అయ్యేటట్లు ఉంటుంది కాబట్టి టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ రీచ్ అయిపోతారండి. సేమ్ 1 dayలోనే మనం సర్వీస్ ఉంటుంది, ఎంత దూరమైనా సరే. లేదు కొంచెం మనకేందంటే ఏపీ సైడ్ ఉన్నారు అంటే, గుంటూరులో బ్రాంచ్ ఉందని చెప్పాను కదా, టెక్నికల్ స్టాఫ్ అక్కడ కూడా ఉంటారండి. గుంటూరు బ్రాంచ్ నుండి, అంటే అక్కడ ఆ బ్రాంచ్ నుంచి వాళ్ళు టెక్నికల్ స్టాఫ్ అనేది సర్వీస్ ఇచ్చేసుకుంటారు. ఈవెన్ బెంగళూరు సైడ్ ఉన్నారు, అనంతపూర్ కానివ్వండి, చిత్తూరు, తిరుపతి, అటు సైడ్ ఆ ఏరియాస్ వాళ్ళైనా సరే, కర్ణాటకలో ఏ ఏరియా ఉన్నా కూడా అక్కడ నుండి వెళ్తారు. ఈవెన్ కర్ణాటక అంటే మనకి ఇప్పుడు హైదరాబాద్ నుండి కూడా కొద్దిగా దగ్గరే ఉంటుంది. ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ నుండి వెళ్ళిపోతారండి. అంటే ఏది ఉన్నా కూడా సర్వీస్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం వస్తున్నాయి కస్టమర్స్ అన్న, ఇక్కడ హైదరాబాద్ నుండి మేము కోఆర్డినేట్ చేసుకొని మేము అక్కడ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయిస్తామండి. అంటే కస్టమర్కి ఇబ్బంది పెట్టకుండా మేము చూసుకుంటాం. ఏదున్నా కూడా కస్టమర్ ఓన్లీ బిజినెస్ గురించి ఆలోచించి సర్వీస్ అనేది మేము వాళ్ళ బాధ్యత తీసుకుంటామండి. సర్వీస్ గురించి మషిన్ బాధ్యత మాది ఉంటుంది. ఇది యూమీలో టాప్ ఎండ్ మోడల్ వస్తుందండి. టాప్ ఎండ్ మోడల్ దీంట్లో వచ్చేసి మనకు సేమ్ 12 needles ఉంటాయండి. దీని ఫ్రేమ్ సైజ్ ఏంటంటే 20 inches by 48 inches ఉంటుందండి. అంటే కంప్లీట్గా మనకు పల్లో కూడా దీంట్లో పడుతుందండి. శారీది పల్లో ఏదైతే ఉంటుందో కంప్లీట్గా పల్లో వచ్చేటట్లు ఉంటుంది. అయితే దీంట్లో 20 by 48 inches ఫ్రేమ్ సైజ్, అలాగే 20 inches by 32 inches ఫ్రేమ్ సైజ్ కూడా వస్తుంది. 2 frames వస్తాయండి దీంట్లో. దీని ప్రైస్ వచ్చేసి 5,50,000 ఉంటుంది. ఇది టాప్ ఎండ్ మోడల్ అండి, యూమీలో టాప్ ఎండ్ మోడల్ వస్తుంది. దీంట్లో ఏంటంటే మనకు 2 timesలోనే కంప్లీట్గా బ్లౌజ్ అనేది అయిపోతుందండి. అంటే క్లాత్ పెద్దగా ఉంది అన్నప్పుడు ఏంటంటే కంప్లీట్ బ్లౌజ్ అయిపోతుంది. బట్ కస్టమర్ ఇచ్చేది ఏంటంటే 1 meter క్లాత్ ఇస్తారు కాబట్టి 2 timesలో అయితే ఈజీగా చేసుకోవచ్చు అండి. నార్మల్గా క్లాత్ జరపడము పెట్టుకోవడం అనేది ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. 2 timesలో మనకు 2 parts, అంటే 1 partలో ఫ్రంట్ బ్యాక్ చేసుకొని ఇంకొక పార్ట్లో వచ్చేసి హ్యాండ్స్ అనేది చేసుకున్న కంప్లీట్గా బ్లౌజ్ అనేది అయిపోతుంది. తక్కువ టైంలో ఎక్కువ వర్క్ అయిపోతుంది. అంటే టైమింగ్ అనేది అదే ఉంటుందండి. బట్ ఏంటంటే కస్టమర్ కి ఆ క్లాత్ జరపడం అనేది ఒక అడిషనల్ వర్క్ కాకుండా ఈజీగా ఉండేటట్లు ఉంటుంది. అంతే, ఎట్ ఏ టైంలో ఒకేసారి అయిపోయేటట్లు ఉంటుంది, అంతే ఉంటుందండి. అయితే దీని కాస్ట్ 5,50,000 ఉంటుంది. ఇది లాస్ట్ మోడల్ అండి, టాప్ ఎండ్ మోడల్ ఉంటుంది, హై ఎండ్ ఇది. అయితే ఇంకొకటి వచ్చేసి మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, మన యూమీ ఎంబ్రాయిడరీ మిషన్స్లలో ఏంటంటే మనకు ఆ ఫోటో ఎంబ్రాయిడరీ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా, అంటే ఒక ఫేస్ ఉంది, లేదంటే ఏదైనా పొలిటీషియన్ది అంటే ఫోటో పెట్టేసి ఎంబ్రాయిడరీ చేద్దామని అనుకుంటున్నాము టీషర్ట్స్ మీద కానివ్వండి, లేదంటే ఇప్పుడు ఏదైనా మ్యారేజెస్ ఉంది, క్లాత్ మీద మనం ఒక డిజైన్ పెడతాము గాడ్ది,
అలాంటిది ఏమైనా పెట్టుకుందాము డిజైన్ చేపిద్దాము అని అనుకున్న కస్టమర్స్ ఏంటంటే మనకు ఫోటో ఎంబ్రాయిడరీ అనేది సాఫ్ట్వేర్ కూడా దీంట్లో ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు అండి. అంటే యూమీ మషిన్స్లలో అలా ఎవరైనా అంటే ఇష్టపడి అంటే నార్మల్గా మేము అది రెగ్యులర్గా నడుస్తుంది మాకు నచ్చింది చేయించుకుంటాము సాఫ్ట్వేర్ అప్డేట్ చేయించుకుంటాము అంటే అది తీసుకోవచ్చు అండి. మన దగ్గర సాఫ్ట్వేర్ కూడా అది అవైలబుల్ ఉంటుంది. ఫోటో ఎంబ్రాయిడరీ లైక్ ఇప్పుడు ఎవరైనా ఫోన్ నుంచి అయినా సరే నార్మల్గా జేపీజీ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని అయినా సరే అది మేము సాఫ్ట్వేర్ ఇచ్చిన తర్వాత దాంట్లో పెట్టేసుకొని యూజ్ చేసుకోవచ్చు అండి. అది సాఫ్ట్వేర్ అనేది కూడా మేము ఎట్లా యూజ్ చేయాలి ఏందనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము ట్రైనింగ్ ఇచ్చే ముందు. చేసుకోవచ్చు అండి, అది సాఫ్ట్వేర్ అనేది కూడా ఉంటుంది అవైలబుల్గా. అండ్ నాకు ఇంకొక డౌట్ అండి, చాలా వరకు ఇది ఎక్కువగా యూజ్ చేసేది మిషనరీ కమర్షియల్ వేలో ఉంటుంది అండ్ అలానే హోమ్ ఉమెన్స్ కూడా చాలా వరకు చేస్తారు. బట్ వాళ్ళకి ఏంటంటే ఇనీషియల్గా అంత 5 lakhs బడ్జెట్ అనుకోవచ్చు, 2.5 lakh బడ్జెట్ అనుకోవచ్చు, ఇట్స్ మోర్ వాళ్ళకి. సో దీనికి ఏమైనా ఎక్స్పెషల్ ఈఎంఐ ప్రాసెస్ కానీ అలా ఏమైనా ఉంటుందా బజాజ్ ఇలా? అంటే ఇప్పుడు కస్టమర్స్ ఏంటంటే చూడండి, లైక్ ఇప్పుడు ఒకేసారి బడ్జెట్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏంటంటే ఫైనాన్స్ కూడా తీసుకుందామని అనుకున్న వాళ్ళు అనుకుంటారు. అంటే ఇప్పుడు మనకేంటంటే లోకల్ వరకు కన్స్యూమర్ లోన్స్ అనేది ఉన్నాయండి. ఇప్పుడు మన స్టోర్కి నియర్ బై లోకల్ ఏరియా వరకు కన్స్యూమర్ లోన్ ఉంటుంది, అది మనము చేసుకోవచ్చు ఫైనాన్స్ లాగా. లేదు నాన్ లోకల్ కస్టమర్స్ ఉన్నారు వాళ్ళకి ఎలా ఉంది అంటే బజాజ్ కార్డ్ ఉంది, ఫైనాన్స్ కార్డ్ ఉంది బజాజ్ది అనుకున్నప్పుడు దాంట్లో లిమిట్ ఎంత ఉందో అంతవరకు మేము ఫైనాన్స్ చేస్తామండి. అది ఈఎంఐ కన్వర్షన్ చేసుకొని వాళ్ళు మషిన్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు అండి. సూపర్. అండ్ దీంట్లో మిషన్స్ రిలేటెడ్ ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా మీ దగ్గర? అవునండి, నేను స్టార్టింగ్లో చెప్పాను అంటే మా దగ్గర ఆఫర్ అనేది ఉందండి, లాస్ట్లో చెప్తానని అన్నారు కదా. అయితే ఆఫర్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు అంటే నార్మల్గా ఫైనాన్స్ అవైలబుల్ ఏమైనా ఉంటుందా అనేది అడిగారు కదా. ఇప్పుడు అలాగే ఫైనాన్స్ అనేది తీసుకున్న కస్టమర్స్ ఏంటంటే ఇంతకుముందు ఫైనాన్స్ తీసుకోకుండా బడ్జెట్ తక్కువ ఉన్న వాళ్ళు చిన్న మిషన్స్ తీసుకొని ఆల్రెడీ ఇబ్బందులు పడుతున్నారండి. ఇబ్బంది పడే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఏదైనా మిషన్ ఉంది, ఓల్డ్ మిషన్ ఉంది, వాళ్ళు ఆల్రెడీ రన్నింగ్ చేస్తున్నారు, బేసిక్ మోడల్ ఉంది, లైక్ ఉషా బ్రాండ్ కానివ్వండి, బ్రదర్ బ్రాండ్ కానివ్వండి ఉంది అన్నప్పుడు ఏంటంటే కస్టమర్ ఏంటంటే ఆ మషిన్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అండి. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా మేము పెట్టాము. ఇప్పుడు బేసిక్ మోడల్ 240 ఏదైతే ఉందో 9 నీడిల్తో పాటు వస్తుంది, ఆ ప్రైస్ రేంజ్ వరకు మనం తీసుకుందాం అనుకున్న వాళ్ళైనా సరే లైక్ హై ఎండ్ మోడల్ అయినా సరే వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకొని మిగతా అమౌంట్ ఫైనాన్స్ అలాగో కూడా చేసుకొని మషిన్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు అండి. కొంచెం అంటే మిగతా బ్యాలెన్స్ అమౌంట్ ఏదైనా ఉన్నా కూడా డైరెక్ట్ పేమెంట్ చేసుకొని మషిన్ డెలివరీ తీసుకోవచ్చు అండి. సూపర్. ఒకసారి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక్కసారి కస్టమర్ మన దగ్గర మషిన్ తీసుకున్న తర్వాత లైక్ సర్వీస్ అనేది కూడా మేము ఇస్తాము, ట్రైనింగ్ అనేది ఇస్తామని చెప్పాము కదా. అలాగే మషిన్ తీసుకున్నాక ఆఫ్టర్ డెలివరీ వాళ్ళు ఏంటంటే మనకు సర్వీస్ అంటే మన డెమో కంప్లీట్గా అయిపోయింది, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఒక 1 week 10 days అయిపోయింది, ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేద్దాము, కస్టమర్స్ బ్లౌజెస్ పట్టుకున్నారు, దాని మీద డిజైన్స్ వేద్దామని అనుకుంటున్నాం. అప్పుడు ఏంటంటే కస్టమర్కి కావాల్సింది మెటీరియల్ అవసరం ఉంటుందండి, మషిన్కి సంబంధించింది. ఆ కంప్లీట్ మెటీరియల్ అనేది రా మెటీరియల్ అంతా మన దగ్గరనే అవైలబుల్ ఉంటుందండి. అంటే మన మెషిన్ ఏదైతే మనం సేల్ చేస్తున్నామో వన్ స్టాప్ సొల్యూషన్ లాగా. ఇప్పుడు కస్టమర్ వచ్చి మెషిన్ తీసుకున్నారు, తర్వాత మెటీరియల్కి దానికి కావాల్సిన మెటీరియల్ అయినా కానివ్వండి, సర్వీస్ కానివ్వండి, ఇంకొకటి దానికి కావాల్సిన డిజైన్స్ ఏదైతే ఉంటుందో లైక్ కొత్తగా డిజైన్స్ కొందాము మేము అంటే మార్కెట్లో ఏదైతే నడుస్తుందో ఆ డిజైన్స్ మాకు ఫొటోస్ కావాలి, మళ్ళీ ఎవరైనా కస్టమర్సే డైరెక్ట్ వచ్చి అడుగుతున్నారు మాకు ఈ డిజైన్ కావాలండి, మాకు కొద్దిగా క్రియేట్ చేసి ఇవ్వడమన్నా కూడా మన దగ్గర డిజైనర్స్ అనేది అవైలబుల్ ఉంటారండి. వాళ్ళు న్యూగా డిజైన్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు. అలాగే మీకు ఏదైనా కావాలి కస్టమైజ్డ్ డిజైన్స్ అలాంటివి చేసుకోవచ్చు. అలాగే మనకు లోగోస్ కానివ్వండి, కంపెనీ బ్రాండ్ది లోగో ఏదైనా ఉంది అన్నప్పుడు ఏంటంటే అలాంటివి అయినా సరే కస్టమైజ్డ్ డిజైన్స్ మన దగ్గరనే అవైలబుల్ ఉంటుంది. మన దగ్గర డిజైనర్స్ ఉంటారు, అది కూడా చేయించుకోవచ్చు అండి. చాలా బెస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆఫర్స్తో పాటు డిజైనర్స్ లైక్ అదే మేడం, ఇప్పుడు కస్టమర్స్కి ఏమవుతుందంటే ఒకసారి మెషిన్ తీసుకున్న తర్వాత మెటీరియల్ కోసం వేరే చోట వెళ్ళడము, డిజైన్స్ గురించి వేరే వాళ్ళతో మాట్లాడడము, మళ్ళీ సర్వీస్ అనేది బయట సరిగా అంటే ఇబ్బందులు పడడం అలాంటివి ఏం లేకుండా మా దగ్గర వచ్చిన వాళ్ళ కస్టమర్ ఏంటంటే కంప్లీట్గా వన్ స్టాప్ సొల్యూషన్ లాగానే ఉంటుందండి. మళ్ళీ వాళ్ళు ఇంకొకటి నుంచి వేరే చోట వెళ్ళాల్సిన అవసరం అనేది ఉండదు. సూపర్. గుడ్ ప్రొడక్ట్, గుడ్ సర్వీస్, గుడ్ డిజైనర్స్. బెస్ట్ డిజైనర్స్ ఉంటాయి. అంటే క్వాలిటీ కూడా మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది క్వాలిటీ కూడా మన దగ్గర మంచిగా ఉంటుందండి. మెటీరియల్ క్వాలిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు బయట దొరికేది ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ కూడా తీసుకుంటున్నారు. బట్ ఏంటంటే మన దగ్గర ఉండే మెటీరియల్ ఏదైతే ఉంటుందో మేము మెషిన్ సేల్ చేస్తున్నాం కాబట్టి ఆ మెటీరియల్ కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. అవునండి. సూపర్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
సో చూసారు కదా ఆల్రెడీ మనకి స్టార్టింగ్ 9 నీడిల్స్ దగ్గర నుంచి బేసిక్ మోడల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 12 నీడిల్స్ టాప్ ఎండ్ వరకు మిషన్స్ అన్నీ కూడా మనం చూసేసాం. ఒక మిషన్ మనం పర్చేస్ చేయాలి అంటే కోర్స్ మనకి కాబట్టి ఒక డౌట్తో అయితే మనకి ఉండదు, బ్రెయిన్లో చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నీ కూడా చాలా వరకు క్లారిఫై అయిపోయాయి. ముఖ్యంగా ఏంటంటే ఆఫర్ ఏమైనా ఉందా, ఎక్స్చేంజ్ ఉందా, ఎక్స్చేంజ్ ఉంది, ఆఫర్ ఉంది. అండ్ అలానే లైక్ మెటీరియల్ మనం ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా, ఎస్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా మనకేంటంటే లైక్ సర్వీస్ ఏదైనా రిపేర్ వచ్చింది అంటే మనకి సర్వీస్ అనేది అందుబాటులో ఉంటుందా, ఎస్ ఆఫ్ కోర్స్ మనకి సర్వీస్ కూడా వీళ్ళు అందుబాటులోనే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అదే లోకల్ అయితే విత్ ఇన్ అవర్స్లో వచ్చేస్తున్నారు. అదే నాన్ లోకల్ అయితే 24 అవర్స్లో మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఏ సర్వీస్ వచ్చినా వెంటనే వాళ్ళు సాల్వ్ చేయడానికి రెడీగా ఉన్నారు 24 అవర్స్లో. సో చాలా డిజైన్స్ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారంగా మనకి కావాలి అనుకున్న ఫొటోస్ని మనం నచ్చిన డిజైన్స్ని మన సారీస్ అనుకోవచ్చు, బ్లౌజెస్ అనుకోవచ్చు వేసుకోవాలి, మన మెమోరీస్ అన్నీ కూడా మన వేసుకునే డిజైన్స్ వేర్లో ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. ఎస్ అవన్నీ కూడా వీళ్ళకి అప్డేట్ వర్షన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ మనకి ఎలాంటి డిజైన్స్ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర మంచి డిజైనర్స్ ఉన్నారు, డిజైనర్స్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీటితో పాటు ప్రోడక్ట్ని వీళ్ళే ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు మనకి మెటీరియల్ కూడా ది బెస్ట్ మెటీరియల్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ప్రజెంట్ అయితే ఇక్కడ యుఎంఈ ప్రోడక్ట్ అనేది నెంబర్ 1 ట్రెండింగ్లో ఉంది. అండ్ అలానే ది బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ సర్వీస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు బెస్ట్ డిజైనర్స్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్ని కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకెందుకు లేట్, మీరు మిషన్ కావాలి అనుకుంటే మనకి ఈఎంఐ పద్ధతిలో కూడా అండ్ లోన్స్ పద్ధతిలో కూడా వీళ్ళు చాలా చక్కగా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాల్ చేసేసి మీరు అనుకున్న డీటెయిల్స్ అన్నీ కూడా రావచ్చు. అండ్ అలానే మిషన్ పర్చేస్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ముఖ్యంగా వాళ్ళు 1 వీక్ బిఫోర్ వచ్చి మీరు ట్రైన్ చేసుకోవాలన్నా కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అండ్ పర్చేస్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు టోటల్ ట్రైనింగ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో మీరైతే లేట్ చేయకండి, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి బుక్ చేసేసుకోండి.